వేల సంవత్సరాల బట్టి ఉన్నటువంటి సంస్కృతి ఇది. ఎస్ మల్లస్థాన్ కుసుంపుడి గారు మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న శ్రీనివాస్కి, రఫీకి, అందరికి కూడా, నా మిత్రులు ఇద్దరు కూడా, అందరికి కూడా నమస్కారాలు. సో జగన్ గారు బ్రహ్మనాయుడు గారు తిరుమల వెళ్తారనుకున్నాము. బహుశా ఆయన వెళ్ళినట్లయితే ఇప్పుడు 7:30కి ఆయన తిరుమలలో దిగాలి, అక్కడ బస చేయాలి, అక్కడ రెస్ట్ తీసుకోవాలి. రేపు మార్నింగ్ 10:30కి తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు అనేది వారి షెడ్యూల్. ఎందుకంటే వారు పిలుపునిచ్చారు కదా 28వ తారీఖున పాప ప్రక్షాళన చేస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులందరూ కూడా దేవాలయాల్లో పూజలు చేయండి అని. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకున్నారు, ఆయన పర్యటన విరమించుకున్నారు, శ్రీవారిని దర్శించుకునేటువంటి కార్యక్రమాన్ని విరమించుకున్నారు. నన్ను రానివ్వలేదు, నన్ను అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, నా కులం గురించి మాట్లాడుతున్నారు, నా మతం గురించి మాట్లాడుతున్నారు, ఈ దేశంలో తెలియదా, ఈ రాష్ట్ర ప్రజలకు నా కులం ఏంటో తెలియదా, నా మతం ఏంటో తెలియదా అన్నారు. ఏంటి ఆంజనేయ రెడ్డి గారు, నా మతం మానవత్వం అన్నారు. మానవత్వం అనేది మతమా? అందరికీ మానవత్వం ఉంటుంది కదా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మనిషికి. బ్రహ్మనాయుడు గారు, బహుశా ప్రపంచంలో భారతదేశం అంత గొప్ప దేశాన్ని మనం ఎక్కడ చూడం. రహీం అయినా, రఫీ అయినా, రామ్ అయినా, శ్రీనివాస్ అయినా అందరూ కూడా ఈ దేశంలో గౌరవంగా బతుకుతున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, మనం సమస్యలు లేవని అనడం లేదు. అవును. కానీ 140 కోట్ల మంది ఉండే భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మంది ముస్లిం సోదరులు భారతదేశంలో ఉన్నారు. తర్వాత క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఈ దేశము ప్రపంచానికి ఒక మార్గదర్శనం ఇచ్చింది అన్ని విధాలుగా. అంత గొప్ప దేశం మనది, మనం అందరినీ గౌరవిస్తాం. మీరు ఇందాక అన్నారు ఉత్కంఠతో ఉన్నామని. ఉత్కంఠకి తెరదించారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆగిపోవడం. నేనేమంటా అంటే ఆయనది పిరికి పంద లక్షణం అంటున్నాను నేను. విమర్శలకు భయపడి మీరు తిరుమలలో శ్రీవారిని దర్శించి ఏమడిగారు? మిమ్మల్ని సంతకం పెట్టండి అన్నారు. అవును. అరే మీరు అడిగేది అందే, సంతకం నేనే పెడతానని ఉండొచ్చు. అయితే గతంలో మా తండ్రి గారు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడతాను? గతంలో మీ తండ్రి గారి రాజ్యం జరిగినప్పుడు ఏం జరిగిందో మనం చూసాము. 7 కొండలు 2 కొండలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా గగ్గోలు పడింది, ప్రపంచం అంతా హిందువులు దాని మీద నిరసన తెలియజేశారు. మళ్ళా ఎందుకు ఆయన మార్చుకున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది? మీరు ఒక బాబాయిని పైకి పంపించేశారని ఆరోపణ ఉంది మీ మీద. తండ్రి గారి వైపు నుంచి ఉండే బాబాయిని పైకి పంపించారనేది అది ఆరోపణ. నిజాలు దర్యాప్తులో జరుగుతుంది, సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఒక బాబాయిని పైకి పంపించారని ఆరోపణ ఉంది. ఇంకొక బాబాయిని ఎక్కడికి పంపించారు? మీరు కొండపైకి పంపించారు, తిరుమల కొండపైకి పంపించారు ఇంకొక బాబాయిని. కాబట్టి ఈ బాబాయిలు ఇద్దరు కలిసి తిరుమల పవిత్రతను, తిరుమలలో ఉండే ఆచారాలను, టీటీడీ యొక్క గొప్పతనాన్ని ఎంత నాశనం చేయడానికి ప్రయత్నం చేశారో మనం చూశాం కదా. 2 సంవత్సరాలు కరోనాలో మనందరికీ తెలుసు కదా. కరోనా సమయంలోనే బాబాయ్ అక్కడ చైర్మన్ అయ్యారు. కరోనా 2 సంవత్సరాల్లో బాబాయ్ గారి ఇష్టారాజ్యము. కరోనా ప్రపంచమంతా ఉన్న సమయంలో అందరూ ప్రజలు కూడా, మీరు, నేను, ప్యానల్లో ఉండే నా మిత్రులు అందరూ కూడా మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ప్రజల ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడాలా, ఎట్లా బట్టపడాలా, ఈ భయంకరమైన 1000 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రానంత ఈ భయంకరమైన ఈ కరోనా మహమ్మారిని ఎట్లా ఎదుర్కోవాలని అందరూ ఉన్న సమయంలో టీటీడీలో జరిగిన గందరగోళాలు ఏమిటి? బాబాయ్ గారు టీటీడీలో అడిగేవాళ్ళు లేడు, ఎవరు దృష్టి పెట్టలేదు టీటీడీ మీద. కరోనాలో అందరూ వాళ్ళ బ్రతుకుల మీద ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించడము, లేదా ఎన్జిఓలు, లేదా రకరకాల పరిస్థితులు ఉన్నారు. టీటీడీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. భక్తులు కూడా వెళ్ళడం చాలా కొన్ని రోజులు భక్తుల యొక్క దర్శనాన్ని కూడా ఆపేశారు. ఆ 2 సంవత్సరాల సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఇష్టారాజ్యంగా, మీ సొంత జాగీరుగా తీసుకున్నారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ధర్మారెడ్డి గారి విషయం చెప్పారు. ధర్మారెడ్డి గారు ఎక్కడి నుంచో డిఫెన్స్ లో ఉండే ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి
ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ముందు జేఈఓని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేశారు, తర్వాత ఈఓని చేశారు నిబంధనలకు వ్యతిరేకంగా. నాకు తెలుసున్నంత వరకు, మీకు తెలుసున్నంత వరకు సీనియర్లు ఉన్నారు, మీరు మా వయసులో చిన్నగా కావచ్చు, కానీ శ్రీనివాస్ చాలా అనుభవం ఉండే వ్యక్తి, రఫీ చాలా సంవత్సరాలుగా ఆయన పాత్రికేయుడిగా వృత్తి కూడా చేశారు వారు. ఏ రోజైనా ఐఏఎస్ కాని వాళ్ళని, ఐఏఎస్ కాదు సీనియర్ ఐఏఎస్ కాని వాళ్ళని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మనం చూసామా? ఐఏఎస్ సంబంధం లేని వాళ్ళని చూసామా మనం? మొట్టమొదటిసారి టీటీడీ చరిత్రలో ఐఏఎస్ కి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని ఢిల్లీ నుంచి డిఫెన్స్ లో ఉండే అతను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ దాని అనుకుంటే మతలబ్ ఏమిటి? ఏ ప్రయోజనం కోసం ఆయన తీసుకొచ్చి చేశారు? ఎవరిని ఈ మధ్య వెంకటరెడ్డి అని ఆయన్ని అసలు ఏమీ సంబంధం లేని ఆయన అక్కడ ఏదో కోస్ట్ గార్డ్ లో ఉండే ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ మనం చూసాం కదా, మైనింగ్ ఎండీగా చేశారు. ఆయన అనుభవం ఏందో ఎవరికి తెలియదు. ఆయన కూడా తీసుకురావడానికి మీ యొక్క ఉద్దేశాలు ఏమిటి? మీ యొక్క ప్రయోజనాలు ఏమిటి? కాబట్టి ఇవన్నీ కూడా కరోనా సమయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఒకటి సంతకం పెట్టడం అనేది, అది ఎక్కడైనా మీరు బహుశా మీరు ఎప్పుడన్నా వాటికన్ సిటీ గురించి ఆలోచించారా? వాటికన్ సిటీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్, ఇండిపెండెంట్ కంట్రీ. అది వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళే నడుపుకుంటారు. వాటికన్ సిటీలో మీకు నివాసం కావాలంటే నాన్ క్రిస్టియన్ ఎవరు వాటికన్ సిటీలో నివసించడానికి లేదు. నాన్ క్రిస్టియన్ ఎవరు వాటికన్ సిటీలోకి ఇల్లు కట్టుకోవడానికి లేదు. నాన్ క్రిస్టియన్ ఎవరు వాటికన్ లో మీరు ఆ పౌరులు కావడానికి లేదు. వాళ్ళ నిబంధన అది, వాళ్ళ వ్యవస్థ అది. అదేవిధంగా ఎవరన్నా ఏ హిందువు అయినా మక్కాకు పోగలరా? పోయే అవకాశం ఉందా? అనుమతించరు. ముస్లిం మసీదుల్లో కూడా మహిళలను అనుమతించరు. అనేక సంవత్సరాలుగా ఆ ఆచారం నడుస్తూ ఉంది. ఈరోజు 1999లో టీటీడీలో ఒక ఆచారం తీసుకొచ్చారు అనేక కారణాల దృష్ట్యా. ఆచారానికి ఏమిటి? ఎవరైనా ఎవరైనా రావచ్చు. ఆంజనేయుడు గారు, మీరు దాదాపు 30 to 40 years నుంచి ప్రత్యక్ష రాజకీయాలు చూస్తా ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందున్నటువంటి ముఖ్యమంత్రులు స్వామివారికి, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సతీ సమేతంగా వెళ్ళిన వాళ్ళేనా? అయితే రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో, ఎందుకంటే జగన్ గారు 5 ఏళ్ళు అంటే అందరికి అవగాహన ఉంటుంది లేటెస్ట్ గానే కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వారి శ్రీమతి గారితో కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చారా? ఎప్పుడు మనం చూడలేదు. అంత ముందున్న సీఎంలు అందరూ కూడా శ్రీమతులు తెళ్ళున్నారు. ఒకవేళ శ్రీమతి రాలేదంటే వేరే కారణం ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకుండా ఉండొచ్చు, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ శ్రీమతి లేకుండా ఉండొచ్చు. కానీ ప్రతి ముఖ్యమంత్రి ఆయన శ్రీమతిని వెంట పెట్టుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మనం చూసామా? మనం చూడలేదు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? మీకుండే భక్తి ఫేక్ భక్తి అని, ఇది మోసపూరితమైన నిజమైన చెప్తుంది కదా. ఇందాక ముఖ్యమంత్రి గారు బయట మీరు చూశారు కదా, చాలా ఆశ్చర్యం నాకు. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, గౌరవిస్తాను. వాట్ ఈస్ దిస్? ఆయన హిందూ మతాన్ని అనుసరిస్తాడా? నేను ముస్లిం మతాన్ని అనుసరిస్తాను, గౌరవిస్తాను. నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, ముస్లింలు గౌరవిస్తాను, లేదా ఇంకేదో సిక్కులు గౌరవిస్తానని చెప్పండి. కానీ అనుసరిస్తాననేది ఏమిటని? ఎక్కడ అనుసరిస్తున్నాడు ఆయన? ఏ విధంగా అనుసరిస్తాడు? ఆయన ఏమన్నా హిందూ సంప్రదాయాలు పాటిస్తాడా? వారి తండ్రి గారు చనిపోయినప్పుడు ఏమన్నా గుండు చేయించుకున్నాడా? లేకుంటే చేయించుకోకపోవచ్చు. దానికి తప్పు పెట్టడం. ఆయన యొక్క క్రిస్టియన్ గా పుట్టాడు, క్రిస్టియన్ గా కొనసాగుతున్నాడు. రెండోది ఇంకో మాట నాడేదా, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుకుంటాను. ఎస్, వెరీ గుడ్, అందులో ఏం అభ్యంతరం లేదు. మనం అందరం కూడా సంతోషిస్తాం. బైబిల్ ఏం చెప్పింది? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించుడు అన్నది. అవునా చెప్పిందా బైబిల్? కానీ గత 5 సంవత్సరాల్లో నీ వలే నీ పొరుగు వాడిని ఏ విధంగా ప్రేమించారు? ఒకటి. రెండోది, వారి తల్లి గారు విజయమ్మ గారు 2014లో విశాఖపట్నం నుంచి పోటీ చేసినప్పుడు ఆ బైబిల్ 4 గోడల మధ్య పెట్టలేదండి ఆమె. ఆ బైబిల్ ఆమె గుండెల మీద పెట్టుకొని ప్రచారం చేసింది మీకు గుర్తుందో లేదో? రఫీ గారికి తెలుసు, శ్రీనివాస్ గారికి తెలుసు. కాబట్టి ఆ బైబిల్ ని బహిరంగంగా గుండెల మీద పెట్టుకొని ప్రచారం చేశారు. ఈ రోజు నేను 4 గోడల మధ్య చదువుతాను అంటున్నారు. మీరు చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు కూటములు నడపండి. మీరు అన్ని రకాలుగా మీ 5 సంవత్సరాల సమయంలో పెద్ద ఎత్తున మతమార్పిళ్ళకి మీరు ఎంకరేజ్ చేశారు. మీ తాబేదారులందరూ కూడా ఎంకరేజ్ చేశారు. మీరు ఎవరే క్రిస్టియన్, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేనేమంటున్నా అంటే, నా మతాన్ని, ధర్మాన్ని నేను ఆచరిస్తా, అన్ని మతాలనే గౌరవిస్తా నేను.
కానీ ఆచరించను నేను, నా మతాన్ని నేను ఆచరిస్తాను. ఓకే. బట్ ఐ రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తి రిలీజియన్ నేను గౌరవిస్తాను. రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర కాంజీ రెడ్డి గారు. మొదటి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి ఎట్టకేలకు సస్పెన్షన్కి తెరదించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను తిరుమలకి రావట్లేదు